కొన్ని దేవాలయాలు దర్శించాలి అంటే నిద్రలేని రాత్రులు గడపాలి, రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణించాలి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే దేవాలయం కూడా అలాంటిదే. తలను చీల్చుకుంటూ ఓ నేరేడు వృక్షం బయటికి వస్తే ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఆ మనిషి మహా ఋషి ఎలా అయ్యారు? ఇంతకీ ఆ ఋషి ఎవరు? ఆ నేరేడు వృక్షం బయటకు వచ్చాక ఏం జరిగింది? ఈ దేవాలయం చరిత్రలో భాగం ఎందుకయింది? పంచభూత లింగాలలో ఒకటైన జంబూలింగం జలలింగం గురించి నేను చెప్పబోతున్నాను. విభూది బంగారంగా మారిన ఓ అద్భుతం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ప్రతి హిందువు దర్శించాలని బలంగా కోరుకునే మహాక్షేత్రం మీకు చూపించబోతున్నాను. మహా అద్భుతం ఇది. చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు మా కష్టాలు ఎలా పోతాయి, మేము ఎన్ని పూజలు చేసినా మాకు దేవుడు మంచి చేయట్లేదు అంటుంటారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో ఒక సమాధానం అయితే నేను ఇస్తానండి. నాకు ఉన్న అనుభవంతో, ఏదో కొద్దిపాటి అనుభవంతో అసలు పూజలో ఎలా కోరుకోవాలి, మన కోరికను ఎలా కోరుకుంటే ఆ శివయ్య లేదంటే ఆ దేవుడు ఆ అమ్మవారు ఎలా తీరుస్తారు నేను మీకు చెప్తాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు చండీ హోమం గురించి వస్తుంది, అది కాస్త వినండి. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మన ఛానల్ తరపున, మన ఛానల్ ఆధ్వర్యంలో కేవలం 996 రూపాయలకి చండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. కేవలం 996 రూపాయలకే. సాధారణంగా మనం చండీ హోమం చేయించుకుంటే మనకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ ఆ చండీ హోమం ఎలా చేస్తారు, ఆ చండీ హోమంలో ఏమేమి చేస్తారు, ఇవన్నీ కూడా సరిగ్గా మనకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు అర్థం కాదు. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి చేయించే ఈ చండీ హోమం పూర్తిగా ఉంటుంది. అలంకరణ దగ్గర నుంచి అభిషేకం మొత్తం అండి, మీ గోత్రనామాలు చదివేది మొత్తం కూడా వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకం ఉంది కదా, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అద్భుతంగా జరిపిద్దాం చండీ హోమం. అయితే ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల మాకు కలిగే లాభాలు ఏంటి అని చాలా మందికి అనుకుంటుంటారు కదా. ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఒక్కోసారి ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడదండి. అంతేకాదు, మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నారు అనగానే ఎదురు వాళ్ళు లేదంటే మీ బంధువులు మిత్రులు ఎవరో ఒకరు దిష్టి పెడుతూ ఉంటారు చాలామంది. అంటే అందరు మంచి వాళ్ళు ఉంటారని, అందరు చెడు వాళ్ళు ఉంటారని నేను చెప్పట్లేదు, అలాగని అందరు మంచి వాళ్ళు ఉంటారని కూడా నేను చెప్పట్లేదు. సో దానివల్ల కూడా కనుదిష్టి అంటారు, కనుదిష్టి వల్ల కూడా మనం సంపాదించుకునేది ఏది కూడా నిలబడకుండా పోతుంది. అందుకు కూడా ఈ చండీ హోమము ఉపయోగపడుతుందండి. సాక్షాత్తు ఆ అమ్మవారే అలాంటివి ఏమీ జరగకుండా చూసుకుంటారు. ఆమె కరుణ మన మీద ఉంటుంది కాబట్టి అలాంటి కనుదృష్టి లాంటివి ఏమీ కూడా ఉండకుండా అన్నీ తొలగిపోతాయి ఈ చండీ హోమం జరిపించుకోవడం వల్ల. మరో విషయం ఏంటంటే, కొంతమంది చేతబడి లాంటివి చేశారోమో మాకు అనే కొంతమంది అనుకుంటుంటారు కదా. అలాంటి చేతబడి లాంటివి ఏమైనా జరిగినా కూడా వాటి నుంచి కూడా ఆ సాక్షాత్తు ఆ అమ్మవారే మనల్ని బయటపడేస్తారు. ఇక ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు, అలాగే సంతోషంగా లేకుండా మానసిక సమస్యలు ఉన్నప్పుడు, ఫ్యామిలీలో గొడవలు ఉన్నప్పుడు, ఇలాంటి వాటన్నిటికి కూడా సాక్షాత్తు ఆ దుర్గమ్మే మనల్ని కాపాడతారు ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, మన పురాణాల్లో మన చండీ హోమం గురించి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ చండీ హోమం జరిపించుకోవడం వల్ల.
చూసుకున్నట్లయితే చండీ హోమము వీడియోలు చూడండి. చండీ హోమంలో అమ్మవారు త్రిశూలం పట్టుకొని ఆ రూపం ఏర్పడి ఉంటుంది. హోమం జరిపించేటప్పుడు ఆ జ్వాలలు ఏది అగ్నిలో, సో అవన్నీ కూడా చండీ హోమంలోనే మనం చూడొచ్చు. అమ్మవారి సాక్షాత్తు అమ్మవారే వచ్చి చండీ హోమంలో ఉంటారండి, చేయించుకుంటారు దగ్గరుండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని విధాలా మీకు మంచి జరుగుతుంది ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల. ఇకపోతే ఈ చండీ హోమం చేయించే ప్రదేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గట్టిక సిద్ధేశ్వరం దేవాలయం ఆవరణంలో అయితే ఈ చండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా కేవలం 996 రూపాయలకే. ఇక మీకు ప్రసాదంగా వచ్చేసి అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పూజలో ఉంచినటువంటి హోమం దగ్గర ఉంచినటువంటి కుంకుమ, అలాగే చేతి ఇలా కాషాయం దారాలు ఉంటాయి కదా, కాషాయ రంగు దారాలు, అవి పంపుతానండి మీకు. ఇకపోతే వీటికి కూడా పూజ చేయించినాక పంపుతాను. ఇంకపోతే ఈ దేవాలయ స్థల పురాణం విషయానికి వస్తే అద్భుతమైనటువంటి స్థల పురాణం అండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుల వారు అమ్మవారికి ఇక్కడ వివాహం జరిగింది. అగస్త్య మహాముని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ అగస్త్య మహామునిల వారికి మాట ఇచ్చింటారు, ఎవరు శివపార్వతులు అమ్మవారు అయ్యేవాళ్ళు. అందుకనేసి ఈ ప్రాంతంలో ఆ ముని ఉన్నప్పుడు శివయ్య పార్వతీమాత ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. అలా ఇక్కడ వివాహం జరుగుతుంది వాళ్ళకు. అమ్మవారు అయ్యేవారు ఇద్దరు కూడా స్వయంభులే. ఇక్కడ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను నేను వీడియోలో. ఇకపోతే ఈ స్థల పురాణ విషయానికి వస్తే అద్భుతమైనటువంటి స్థల పురాణం. ఎలాంటి శత్రువులైనా సరే, ఎలాంటి శత్రువుల పేర్లు ఇక్కడ చదివినా సరే హోమం సమయంలో వాళ్ళు మిత్రులు అవుతారని చెప్తారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు ఇక్కడ చదివితే మంచి జరుగుతుందండి. దీనికి ఒక పెద్ద కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారి సమయంలో శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చి రాజా ఉన్నారు కదా, శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన వచ్చి ఇక్కడ పూజలు చేశారండి. ఇక్కడ శివలింగంకు, ఇక్కడ అమ్మవారికి. ఇద్దరు కూడా స్వయంభులు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా జానడెత్తు మునులు ఇక్కడ నివసించే వాళ్ళు. వీళ్ళంతా కైలాసం నుంచి వచ్చినట్లుగా చెప్తారు. ఇప్పటికి కూడా రాత్రి సమయంలో అనేక వింత వింత శబ్దాలు అయితే ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అంటే అమ్మవారు తిరిగే ఈ ప్రదేశం కదా, అమ్మవారి గజ్జల శబ్దాలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసి రాత్రిపూట విన్నారు. పోయి చూస్తే ఏముండదు, దట్టమైన అడవి మధ్యలో అయితే ఈ దేవాలయం ఉంటుంది. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడ మనము హోమం చేయించలేమండి. అంతేకాదు అమ్మవారికి మునులు ఋషులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి అయ్యవారికి అర్ధరాత్రి సమయంలో వచ్చి ఈ గర్భాలయంలో మొత్తం పూజ చేసి మళ్ళీ ఆ పుష్పాలు మొత్తం అంటే అంత పూజ అంతా అయిపోయినాక మొత్తం పుష్పాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు వేసేసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే మానవులకు తెలియకుండా మొత్తం క్లీన్ చేసి వెళ్తారంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి కూడా చాలా గొప్పగా చెప్తాం. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ దేవాలయం గురించి చెప్పాల్సి వస్తే చాలా అద్భుతంగా చెప్తారండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్తారండి ఈ దేవాలయం యొక్క చరిత్ర, స్థల పురాణం ఇవన్నీ కూడా కథలుగా ఒక్కొక్క కథ చెప్పుకుంటూ పోతే చాలా కష్టమవుతుంది, చాలా పెద్దగా అవుతుంది కూడా. సో ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం హోమం జరిపించే తారీఖు వచ్చేసి డేట్ వచ్చేసి మార్చి 20వ తేదీ 2024 ఏకాదశి రోజు. మంచి రోజున మనము ఈ హోమం అయితే జరిపిస్తున్నాం. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఇక్కడ అమ్మవారి వాహనం నక్క వాహనం అండి. అమ్మవారి వాహనం నక్క ఇక్కడ. సో ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందుగా మనం సంకల్పంలో చదివిస్తామండి. వీలైనంత తొందరగా మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే అతి తక్కువ మందితో మాత్రమే ఈ హోమం అయితే జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో కూడా మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారు, ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి. ఆమె చల్లగా చూస్తారండి. నాకు తెలుసు అమ్మవారి పట్ల అమ్మవారు ఎంత ప్రేమ చూపిస్తారో. నిజమైన భక్తి ఉన్న వాళ్ళ మీద చాలా ప్రేమ చూపిస్తారండి. మనం నిజంగా గట్టిగా మనసులో తలుచుకుంటే అమ్మవారు మనతో మాట్లాడతారండి. నిజంగా అమ్మవారికి అంత ప్రేమ ఉంటుంది మన మీద. చాలామందికి ఈ విషయము అర్థం కాదు ఎందుకో మరి కొంతమందికి. సో వీలైనంత తొందరగా అయితే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. పూజ అద్భుతంగా జరిపిద్దాము. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు కొంచెం కూడా సందేహం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నన్ను నమ్మి, మన ఛానల్ని నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి. హోమం చాలా అద్భుతంగా జరిపిద్దాం. చండీ హోమం. ఓకే, చండీ హోమం గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు
ఫోన్ చేసి మీ పేర్లు గోత్రనామాలు వీలైనంత తొందరగా నమోదు చేసుకోండి. మీరు ఫోన్ చేయవలసినటువంటి నెంబర్ 7981961643 7981961643. ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన ఒక్కటి ఏంటంటే 996 రూపాయలంటే మనకు ఒక రోజు ఖర్చు. కానీ నిజంగా ఈ హోమం వల్ల మన జీవితం మారుతుంది అంటే ఒక్కరోజు ఖర్చు అంతే కదా. ఒకరోజు బయటికి పోలేదనుకుంటే అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవి అలాగే సిద్ధేశ్వరి దేవిగా అమ్మవారు అయితే స్వయంభుగా వెలిచారు. ఓం నమః శివాయ. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను శ్రీరంగంలో ఉన్నాను. శ్రీరంగంలో కూడా జంబుకేశ్వర దేవాలయంలో అయితే ఉన్నానండి. ఈ దేవాలయంకు అత్యంత అద్భుతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి శివలింగం ఉంది. ఇక్కడ శివలింగం దగ్గర నుంచి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అదేంటి, ఈ దేవాలయము తిరుచిరాపల్లికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరువేనక్కవల్ అనే ఊర్లో ఉంది కదా. జంబుకేశ్వర లింగము, జంబుకేశ్వర దేవాలయము. ఇతనేంది శ్రీరంగం అంటున్నాడు అనుకుంటున్నారా? శ్రీరంగం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరు అయితే ఉంటుందండి. ఈ ఊరి పేరు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, తిరువేనక్కావల్ ఈ ఊరి పేరు. ఓకేనా. సో శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ జంబుకేశ్వర ఆలయం జలలింగం దగ్గరికి అయితే వచ్చామండి దర్శనం చేసుకోవడానికి. సో ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం మీకు కనిపిస్తుంది కదా, గోపురం, అదిగో అదే దేవాలయం. సో రాత్రికి ఇక్కడే స్టే చేసి ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత జంబుకేశ్వర లింగం జలలింగం దగ్గరికి అయితే వెళ్ళాము. పదండి, ఆటోలో అయితే మనం వెళ్ళొచ్చు. ఆటోకు కూడా మనిషికి 30 రూపాయలు తీసుకుంటారు అంతే. కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది జంబులింగం ఈ శ్రీరంగం నుంచి. ఒకానొక సమయంలో శైవులకు వైష్ణవులకు గొడవలు పడ్డాయి కదా, అప్పట్లో ఈ శ్రీరంగంలోనేనండి అదంతా జరిగింది. అది ఒక పీడ కలలా భావించాలి. నిజంగా బాధ అనిపిస్తుంది అవన్నీ తలుచుకుంటే. చూడండి, శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవస్థానం ఇది. అద్భుతంగా ఉంది కదా, గోపురం, గాలి గోపురం చాలా అందంగా ఉంది చూడండి. సో ఆటో ఫుల్గా ఉండడం వల్ల అయితే ఒక సైడుకు అయితే కూర్చొని రావాల్సింది వచ్చింది. చూడండి, మీరు చూసుకున్నట్లయితే అదో మన వెనక కనపడుతుంది కదా, అదే శ్రీరంగం రంగనాథ స్వామి దేవస్థానం. అక్కడ గోపురం కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఇప్పుడు జంబుకేశ్వర ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. తిరువేనక్కావల్ కేవలం 2 కిలోమీటర్లో ఉంటుంది ఈ దేవాలయం దగ్గరికి అయితే. ఇది జంబులింగం, అది జలలింగం దగ్గరికి వెళ్ళడానికి. సో ఇదో చూడండి ఎంత బాగుంది. ఇది ఎంత బ్రిడ్జ్ అండి, రైల్వే బ్రిడ్జ్ అని పిలుస్తారు దీన్ని. కిందంతా వాటర్ ఉంటాయి కదా, వాటర్ పైన ఈ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. చూడండి చాలా అందంగా ఉంది కదా సిటీ. ఇది ఉదయము నాకు తెలిసి ఒక 8:30, 9 ఆ సమయం అవుతుంటుంది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఈ దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఈ ప్రదేశం అయితే. ఇక్కడైతే కోనేరు ఒకటి వచ్చింది. ఇటు సైడు ఒక కోనేరు అయితే ఉంది. అలాగే సేలం వెళ్ళే మార్గము, గోపురంలోనికి లోపలికి అయితే వెళ్తున్నామండి. గోపురం మార్గం అయితే ఉంది కదా, ఈ మార్గం కూడా మనం లోపలికి ఎస్ మనమైతే పడమర వైపు ఉన్నటువంటి గేట్ ఈ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి, పడమర వైపు. ఎస్ మొత్తానికైతే మనం దేవాలయం అయితే రీచ్ అయ్యాము. ఇక దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. సో మనకు చాలా వరకు తమిళనాడులో ఆటోలు మొత్తం కూడా గాలి గోపురం ఉంటుంది కదా, గోపురం లోపలికైతే వెళ్ళిపోతాయండి, వెళ్తాయి మ్యాక్సిమం తమిళనాడులో. అంటే
దాని అర్థం ఏంటంటే గోపురాలు చాలా ఉంటాయండి తమిళనాడు దేవాలయాల్లో. పెద్ద పెద్ద దేవాలయాలు కదా, లోపలి వరకు అయితే ఆటోలు ఇలా వస్తూ ఉంటాయి. చాలా దేవాలయాల్లో అలాగే ఉన్నాయి, ఇక్కడ చూశాను కదా. సో లోపలికి వచ్చాక చాలా అందంగా ఉంది, చూడండి ఎంత అందంగా ఉందో. లోపలికి వెళ్ళాక ఇలా అయితే వస్తుంది. అటు సైడు సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సైడ్ వచ్చేసి వినాయకుల వారు ఉంటారు చూడండి. ఇదిగో మీకు రైట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి, అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వినాయకుల వారు, వినాయకమయ్య స్వామి ఉంటారు. అలా మనము లోపలికి అయితే వచ్చేసాము చూడండి. మీరు అంటే ఏంటి, ఏదో అంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఈ దేవాలయం ఎలా ఉంటుంది, గోడలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాం. జంబుకేశ్వర ఆలయం అయితే ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా ఆలయం, మొత్తం జంబుకేశ్వర ఆలయం. ఇక్కడ శిల్పకళ విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ అయితే ఉంది. అలాగే మన చరిత్రకు సంబంధించిన మూలాలు, అంటే అప్పట్లో 3 కాళ్ళ ముని ఉండేవారండి. ఆ మునిని కూడా ఇక్కడ చిత్రీకరించారు, 3 కాళ్ళు కలిగినటువంటి ముని. అయితే స్థల పురాణంలో భాగంగా ఆ 3 కాళ్ళ మునికి ఆ 3వ కాలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆ 3 కాళ్ళ మునికి సంబంధించిన శిల్పం ఉంది, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అంతేకాదు అప్పట్లో స్త్రీకి కూడా విలువిద్య వచ్చేది అని ఇక్కడ శిల్పాల రూపంలో అయితే తెలియజేశారు. ఒక స్త్రీ 5 బాణాలను ఒకేసారి సంధించగలదు అన్న ఒక శిల్పం కూడా ఉంది. ఆ శిల్పం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అద్భుతమండి, అద్భుతమైనటువంటి శిల్పకళ. అంటే ప్రతిదీ కూడా ఇలా ఎందుకు చెప్తున్నాడు, చాలా లేట్ చేస్తున్నాడు అమ్మో వీడియో అని ఎవరు అనుకోవద్దు. మనము దేవాలయం స్థల పురాణం మాత్రమే కాదండి, మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అక్కడ ఉన్న ప్రతిదీ, అక్కడ ఉన్న శిల్పాలు కావచ్చు, ఆ దేవాలయం ఈ లోపల ఎలా ఉంటుంది, ఏంటి, అక్కడ ఏమేమి చూడొచ్చు మీరు అన్నది ప్రతిదీ. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేసుకుంటూ పోవద్దు వీడియో, ఓకేనా? చాలా అందమైనటువంటి వీడియో, అద్భుతమైన వీడియో, ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిన వీడియో. సాధారణంగా మీరు దేవాలయంకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగలరా చెప్పండి? ఏదో ఎంతో పుణ్యం చేసుకుని, ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ మనకు ఇలాంటి అవకాశం అయితే మనకు దక్కదు. ఓకే, దేవాలయంలో అనేక ప్రాకారాలు ఉన్నాయండి. దాదాపు 5 ప్రాకారాలు ఉన్నాయి. గొప్ప గొప్ప నిర్మాణాలని కూడా చెప్పచ్చండి. అయితే ఇందులో 5వ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టించినట్లుగా చెప్తారు. అది కూడా అద్భుతం. అసలు విభూది బంగారంగా మారిన సంఘటన కూడా ఇక్కడ ఉంది, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద స్తంభాలతో దేవాలయం చూడడానికి ఎంత అందంగా ఉందో, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇదంతా దేవాలయం సంబంధించినటువంటి మ్యాప్ అండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక శిల్పం చూడండి. ఇక్కడ ఒక స్త్రీ 5 బాణాలను ఒకేసారి సంధిస్తుంది. అలాగే ఆ స్త్రీ వచ్చేసి ఒక చిలుక పైన నిల్చొని ఉంది. నేనైతే స్త్రీనే అనుకుంటున్నాను, మరి అక్కడ ఏం పేరు కూడా ఏం రాసి లేదండి. చూడండి, ఒకవేళ తప్పైతే క్షమించండి. అదిగో చిలుక పైన నిల్చొని తన చేతిలో ఉన్నటువంటి బాణాలను ఎక్కువ పెడుతుంది. అంటే అప్పటి స్త్రీలకు విలువిద్య వచ్చేది అండి పూర్వం. కాకపోతే ఇంకా ఇక్కడ శిల్పాలు చూడండి, ఎంత అందమైన శిల్పాలు. ఒక స్త్రీ తన బిడ్డను చేతిలో పట్టుకొని ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, 3 కాళ్ళ ముని, మూడు కాళ్ళ ముని. ఈయన ఎవరో కాదండి, భృంగి మహర్షి. ఈ భృంగి ఋషి చాలాకి గొప్ప చరిత్ర ఉంది, చెప్తాను స్థల పురాణం. ఇక్కడ చూడండి మరో శిల్పం. ప్రతి గోడకు ఒక అందమైన శిల్పం అయితే ఉందండి. ప్రతి గోడకు మనకు ఒక్కొక్కటిగా మనకు ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, అంటే మనకు చెప్పేవాళ్ళు దొరకరు కదా ఒక్కొక్క శిల్పం గురించి. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ దాగి ఉంది ఈ దేవాలయం స్తంభాల పైన. ప్రతిదీ ఆ 3 కళ్ళ ముని, 3 కళ్ళ ఋషి గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఏదో పక్షి. ప్రతి గోడకు ప్రతి స్తంభానికి అయితే అద్భుతం. ఇక్కడ ఏనుగు,
గజరాజు, అలాగే ఒక వృక్షం ఉంది. ఎస్, చూడండి ఇదంతా కూడా. చూడండి, ఇప్పుడు ఆ 3 కళ్ళ ముని, 3 కళ్ళ ఋషి గురించి చెప్తాను. శివపురాణం ప్రకారం, అలాగే తమిళ స్థల పురాణాల ప్రకారము శివునికి నివాళులు అర్పించిన ఋషులందరూ కూడా, అంటే శివునికి పూజ చేసినటువంటి అందరూ కూడా శివుని భార్య అయినటువంటి ఆ పార్వతీమాతకు కూడా తమ పూజలను సమర్పించాలి అండి. ఓకేనా? అయితే భృంగి మహర్షికి ఒకసారి శివలోకం వెళ్ళాలి అనిపించింది. ఓకే, శివుని నివాసమైనటువంటి కైలాసం, శివలోకం అంటే కైలాసం అండి. కైలాసాన్ని సందర్శించి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనే కోరికను వ్యక్తం చేశారంట. అమ్మ, నేను నీకు ప్రదక్షిణ చేయను, నేను అయ్యవారికి మాత్రం ప్రదక్షిణ చేస్తాను అని. అయితే శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఎవరు? ఈ ముని, 3 కళ్ళ ముని లేదా ఋషి. అయితే పార్వతీమాత అన్నారు తన చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలి అని కోరుకున్నారంట. అయితే ఈ భృంగి మహర్షికి శివుడిపైనే ఎక్కువ ప్రేమ, ఎక్కువ అంటే భక్తి. అందుకనేసి పార్వతీమాత చుట్టూ తిరగాలని కోరిక లేకపోవడం వల్ల, అమ్మ నేను తిరగలేనమ్మా, ప్లీజ్ ఏమనుకోవద్దమ్మా అన్నట్లుగా ఆమెకైతే చెప్పుకున్నారు. అయితే సరే, నువ్వు మీ అయ్యవారి చుట్టే తిరుగుతావు కదా అని అమ్మవారు ఏం చేశారంటే ఆ శివయ్య ఒడిలో కూర్చున్నారు వెళ్ళి. అంటే అర్ధనారీశ్వరుడుగా మారిపోయారు శివయ్య. ఓకేనా? అర్ధనారీశ్వరుడుగా. ఇప్పుడు ఈ భృంగి మహర్షి వల్లనే, ఈ భృంగి ఋషి వల్లనే స్వామి శివయ్య అర్ధనారీశ్వరుడుగా మారారు అని చెప్తారండి. అద్భుతం కదా? అయితే అలా అర్ధనారీశ్వరుడిగా మారిన తర్వాత శివయ్య అలాగే పార్వతీమాత, అప్పుడు భృంగి మహర్షి ఏం చేశారంటే ఒక కీటకంగా మారి వాళ్ళిద్దరి మధ్యలో నుంచి మళ్ళీ ఆ శివయ్య చుట్టూ తిరగాలని ట్రై చేశారు. ఒకసారి మీరే ఆలోచించండి, ఆయన భక్తి ఎంత గొప్పగా ఉందో చూడండి. నిజంగా అంటే పార్వతీమాత చుట్టూ తిరగకూడదు అన్నది పక్కన పెడితే, తిరగను అన్నారు అన్నది పక్కన పెడితే, శివయ్య చుట్టూ తిరగాలని ఎంత గట్టిగా ఆ ముని అంటే పరితపిస్తున్నారో చూడండి. అంటే నేను శివయ్య చుట్టే తిరుగుతాను, నాకు శివయ్య అంటే ఇష్టం, శివుని చుట్టే తిరుగుతాను అని. అంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు కదా. సో ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మనకు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలా అంటే ఆ ముని వల్ల, ఆ ఋషి వల్ల స్వామి మరో అవతారం పొందారండి. అర్ధనారీశ్వర అవతారం పొందారు. ఆ అవతారాన్ని ఈ ప్రపంచానికి తెలియచేశారు, మేము సమానమే అన్నది. ఇక్కడ సంకల్పం అండి, ఆ ముని సంకల్పం ఎంత గొప్పదో మీరే ఊహించండి. మీరు ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం, నేను అనుకున్నది చేస్తాను, నేను నమ్మింది చేస్తాను, నాకు ఏమనిపిస్తే అది చేస్తాను, నాకు శివయ్య అంటే చాలా ఇష్టం, నాకు శివయ్య అంటే ప్రాణం, నాకు శివయ్య అంటే ఇంకా నేను శివయ్య లేనిది నేను లేను, శివయ్యతోనే నా జీవితము, శివయ్యే ఇంకా నాకు మొత్తము అన్నట్టుగా ఆయన. చూడండి, వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులుగా మారి ఇద్దరు సగం అయ్యా శివయ్య వాళ్ళిద్దరి మధ్యలో రంధ్రం పెట్టి తిరగాలనుకున్నారంటే ఆయన సంకల్పం చూడండి ఎంత గొప్పగా ఉందో. మీలో చాలామందికి అనుకోవచ్చు, అదేంటి తిరిగితే ఇద్దరు చుట్టూ తిరగాలి కదా అని. కానీ ఆయన సంకల్పం గొప్పది. అక్కడ మనం గమనించాల్సింది ఆయన భక్తి అలాంటిది. నాకు శివుని చుట్టూ తిరగాలని ఆశ. చాలామంది అనుకుంటూ ఉంటారండి, దేవుళ్ళు నిజంగా చెప్తున్నా, నాకున్న దాన్ని బట్టి దేవుళ్ళ అందరి మీద ఒకే రకమైనటువంటి భక్తి మనకు ఉండదు. ఒకే రకమైనటువంటి భక్తి నాకు ఉంది అని ఎవరని చెప్పినా అతను అబద్ధం చెప్తున్నాడని అర్థం. కానీ మన మనస్సుకు నచ్చే దేవుడు ఒకరు ఉంటారండి, చాలా గట్టిగా. అంటే ఎలా అంటే ఆయన్ను తలుచుకుంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. నేను చెప్పేదాన్ని చాలామంది వ్యతిరేకించవచ్చు, కానీ నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నానండి. దయచేసి ఎవరైతే తప్పుగా అయితే ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఏంటంటే మనం ఇష్టపడే దేవుడు కానీ దేవత కానీ ఎవరో ఒకరు ఉంటారండి. అందరికీ అదే ప్రేమను అదే భక్తిని మనం పంచలేం యాక్చువల్లీ. అంటే
ఏ దేవుడు కనబడినా కానీ దండం పెట్టుకుంటాము, దేవుడా చల్లగా చూడు అంటాం. కానీ మనకు ఇష్టమైన దేవుడు, మనం గట్టిగా నమ్మే దేవుడు కనిపించినప్పుడు మాత్రం ఒక తెలియని అంటే వచ్చేస్తుంది లోపల నుంచి ఆ ఫీల్. సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడానేమో అనిపిస్తుంది, కానీ చెప్తున్నానండి. అంటే ఆయన సంకల్పం అలాంటిది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో కథలో చెప్తాను. అంటే మన శివపురాణంలో ఏముంది అనేది. అయితే అప్పుడు అమ్మవారు ఒక శాపం పెడతారు ఆయనకు, ఏది ఆ 3 కళ్ళ మునికి. అంతవరకు ఆ మునికి 3 కళ్ళు లేవండి. ఎప్పుడైతే కీటకంగా మారి తొలుచుకొని తిరగాలనుకున్నారో అప్పుడు అమ్మవారు శాపం పెట్టారు. ఏమని, నువ్వు ఇలాగే క్షీణిస్తావు చూడు అని శాపం పెడతారు. అంటే ఇంకా ఆహారం లేదు, ఆహారం ఎంత తీసుకున్నా సరే అతను చాలా అంటే నిలబడడానికి కూడా కష్టంగా ఉండేలాగా క్షీణించమని అమ్మవారు అయితే శాపం పెడతారు. అప్పుడు ఆయన నడవలేని పరిస్థితిలో, కనీసం నిల్చోలేని పరిస్థితులలో శివయ్యకు పూజ చేస్తారు. అంటే శివయ్యను అప్పుడు అడుగుతారు, ఇంకా అయ్యా నా వల్ల కాదు, నేను భూమిపైన కనీసం నిల్చోలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటారు? ఆ అమ్మవారు పార్వతీమాత పెట్టిన శాపం వల్ల నేను ఇలా అయ్యాను, నాకు సాయం చేయండి అయ్యా అని శివయ్యని తలుచుకున్నప్పుడు అప్పుడు శివయ్య తనకు 3వ కాలు ఇచ్చారు అని చెప్తారు. 3వ కాలు ఇచ్చినప్పుడు అప్పుడు భూమి మీద 3 కాళ్ళతో అది సపోర్ట్ చేసుకొని నిల్చున్నారంట ఆ ముని. వినడానికి చాలా అంటే చాలా గొప్పగా ఉంది చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ పోతారండి వీడియో. ఇలాంటివి మధ్యలో మనకి ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇంత ఉంది. శివయ్యని నిజంగా గట్టిగా నమ్మితే, దేవుణ్ణి గట్టిగా నమ్మితే దేవుడే మనకు దారి చూపిస్తారు. ఆయనే మనం నిల్చోలేకపోతే చేయి పట్టుకుని నిలబెడతారండి. ఇలా చాలా అంటే చాలా మనం చరిత్రలు కావచ్చు, ఎన్నో మన జీవితంలో ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కటి కూడా మనలో ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో స్కిప్ చేసుకుంటూ పోతే వీడియో ఏమొస్తుంది? ఏమి రాదు. మరో విషయం ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారండి, ఏమని, మేము ఎన్ని పూజలు చేసినా మాకు దేవుడు యందు మా సమస్యలను పరిష్కరించట్లేదు, మాకు ఏం చేయాలనో తోచట్లేదు, ఏంటి ఎన్ని పూజలు చేసినా మేము ఇలా ఉన్నామేంటి, ఇలా అనుకుంటూ ఉంటారు. నిజానికి అలా అనుకునే వాళ్ళు మీరు చేసేది పూజలు కాదండి, మీరు ఏదో పేరుకు పూజ చేస్తున్నారు అంతే. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అంటే నాకున్న అనుభవంతో చెప్తున్నాను. మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలు అమ్మవారు, అయ్యవారు, మీకు నచ్చిన దేవుడు విగ్రహం ఉంటుంది కదా, అందులో దేవుడు ఉన్నారు అని ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా పూజ గదిలో మనం విగ్రహాల దగ్గర ఎప్పుడు కూర్చొని పూజ చేసే టైంలో మనకు తెలియకుండానే మన చేతికుండే రోమాలు ఉంటాయి కదా, వెంట్రుకలు నిల్చుంటాయండి. అంటే మనం ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో మన ఎదురుగా దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో మన బాడీలో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అంటే నేను నా ముందు దేవుడు కూర్చొని ఉన్నారు, దేవుడు నిల్చొని ఉన్నాడు, సో నేను చేసే పూజ స్వామి చూస్తున్నాడు, అమ్మవారు చూస్తున్నారు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు ఖచ్చితంగా దేవుడు వింటారండి. మీరు ఇంకో కొంతమంది చేస్తూ ఉంటారు పూజలు. ఎలా చేస్తుంటారంటే, దీపం వెలిగిస్తారు, ఊదిబత్తీలు వెలిగిస్తారు, తిప్పుతారు, ఒక దాంట్లో పెడతారు, ఓం నమః శివాయ, లేదంటే ఇంకొకటి మామూలుగా అమ్మవారినో అయ్యవారినో లేకపోతే విష్ణుమూర్తినో వెంకటేశ్వర స్వామినో తలుచుకుంటారు మనసులో. ఏదో మనసులో వాళ్ళ ప్రాబ్లము లేదా ఇంకొకటి వాళ్ళకి ఇది కావాలని అనుకుంటారు, లేచి వెళ్ళిపోతారు. అలా చేసే పూజలో నాకు తెలిసి మీరు 1,000,000 సంవత్సరాలు అలా చేసినా సరే ఆ దేవుడు మీ కోరికలు తీర్చడు, మిమ్మల్ని పట్టించుకోడు, మిమ్మల్ని లెక్కలో వేసుకోడు. అసలు నన్ను అడిగితే అసలు ఎవర్రా నువ్వు అన్నట్టు చూస్తాడు. అలా కాదండి పూజ చేయాల్సింది. నిజంగా నువ్వు సమస్యలో ఉన్నావు, కూర్చో, పూజ గదిలో కూర్చో, అమ్మవారి ముందు అయ్యవారి ముందు కూర్చో. నీకు ఏడుపు వస్తే ఏడ్చేసాయి, నీకు ఆనందం వచ్చేస్తే వాళ్ళతో పంచుకో. మనసులో కాదు, నోట్లో కొనుక్కోవడం కాదు, డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతావో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు మాట్లాడు.
ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ వారంలో ఒక్కసారైనా మీరు అడిగే ప్రశ్నకు, మీరు మాట్లాడే మాటకు వాళ్ళు రిప్లై ఇస్తారండి. అది ఏ రూపంలో ఇస్తారో రిప్లై అనేది మీకే అర్థమైపోతుంది. అది ఏ రూపంలోనైనా. ఇంకా మీరు గొప్ప వాళ్ళైతే, నిజంగా మీరు అడిగే దాంట్లో మంచి ఉంటే, నిజంగా మీరు చాలా భక్తితో వాళ్ళను మాట్లాడుతున్నారు, వాళ్ళతో కన్వర్జేషన్ను స్టార్ట్ చేశారు. నువ్వు ప్రతిదీ అడుగుతున్నావు, వాళ్ళ గురించి అడుగుతున్నావు. స్వామి బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఇలా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, మాట్లాడాలి, బయటికి మాట్లాడాలి, లోపల కాదు. ఎప్పుడైతే అలా మాట్లాడడం మొదలు పెడతారో డైరెక్ట్గా మీతో వాళ్ళు మాట్లాడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఒక్క వారం అలా ట్రై చేయండి, అద్భుతాలు చూస్తారు. సరిగ్గా వారం తర్వాత నువ్వు ఎంత గొప్పగా చెప్పుకుంటావంటే, నాతో మాట్లాడారు, నాతో అమ్మవారు మాట్లాడింది, నాతో అయ్యవారు మాట్లాడారు, లేదంటే నేను మాట్లాడే సమయంలో ఇలా జరిగింది, నేను ఇట్లా అడిగాను, నాకు ఈ విధంగా రిప్లై వచ్చింది, నాకు ఫలానా రూపంలో నాకు రిప్లై వచ్చింది, ఇలా మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా మీకు తెలియజేస్తారండి, వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంతమంది స్వామికి మీరు తినే ఆహారంలో కాస్త ముందుగా, మీరు ఉప్పు కారం చూడడానికి ముందు, అంటే మళ్ళీ మీరు ఉప్పు కారం చూసేసి తీసుకెళ్ళి పెట్టకండి. మీరు తినే ఆహారంలో, అది అన్నము పచ్చడి కానివ్వండి, కాస్త ఇంత తీసి, స్వామి మేము ఇది తింటున్నాం, ఇది భుజిస్తున్నాం, దానికంటే ముందు, మేము తినడానికి ముందు మీరు తినండి అని దేవుడి గదిలో కాస్త పెట్టండి. నిజం చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు అలా వరుసగా పెట్టడం మొదలు పెడతారో, ఏదో ఒకరోజు మీరు ఇంట్లో, అంటే మీరు పెట్టే సమయం ఉంటుంది కదా, దేవుడికి ఆహారాన్ని ఇచ్చే సమయం, ఆ సమయంలో 1-2 సార్లు మనకు లేట్ అవుతుంది కదా, కానీ మనము ప్రతిరోజు ఒక సమయానికి ఆహారంగా నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. ఏదైనా ఒక రోజు మనం అలా పెట్టడం మానేశామంటే ఇంట్లో వంటగదిలో వస్తువులు కదులుతాయండి. నిజంగా అనుభవంతో చెప్తున్నాను. వంటగదిలో వస్తువులు వాటికి అవే కదులుతాయి. అంటే స్వామి నువ్వు నాకు ఈరోజు నైవేద్యం పెట్టలేదు అని గుర్తు చేస్తారు. ఇవన్నీ చెప్తే కొంచెం కాస్త అంటే వినే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, కొంతమంది అర్థం చేసుకోగలరు. కానీ నిజమండి, ఇవన్నీ నిజాలే. మీరు సాయంత్రం పూట పండ్లు తీసుకొస్తారు ఇంటికి, మీరు తినడానికి ముందు ఒక 2 పండ్లు తీసి పెట్టండి అక్కడ, లేదంటే అన్ని పండ్లు పెట్టండి అక్కడే. అన్ని పండ్లు అక్కడే ఉంచేసి దేవుడి రూమ్లో, దేవుడి గది, అంటే అందరికీ దేవుడి గది సపరేట్గా ఉండాలని లేదేమో. సో కనీసం అక్కడ ఉంటుంది కదా ఒక ప్రదేశం అంటూ దేవుడి కోసం మనం కేటాయించింటాం కదా, అక్కడ అన్నీ పెట్టండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకుని తినండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా అంటారు మా ఇంట్లో ఈ విగ్రహాలు లేవు, మా ఇంట్లో పటాలు ఉన్నాయి అంటారు. పటమైనా సరే దేవుడే అండి. మీరు ఎప్పుడైతే అందులో ఆ పటంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతారో వచ్చేసి ఉంటారు అందులోకి. ఆ పటంలో దేవత ఉందని నమ్ముతారో వచ్చేసి ఉంటారు. మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాల్లో అమ్మవారు ఉంటారండి, అయ్యవారు ఉంటారు. మీరు మాట్లాడడం మొదలుపెట్టారు. ఫస్ట్ మీరు వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, నా కళ్ళ ముందు ఉన్నారు, నేను మాట్లాడేవి వింటున్నారని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే ఆ క్షణమే వాళ్ళు వచ్చి అందులో ఉండిపోతారు. 24 గంటలు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఇంకెవరో సంచరిస్తున్నారు అనే ఒక వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. అంటే సంచరించడం అంటే ఇంకెవరో ఉన్నారు మనతో పాటు అనే ఒక ఫీల్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరో కదండి, దేవతలే, దేవతలు దేవుళ్ళే. మీరు పూజించే ఆ దేవుళ్ళే ఉంటారు మీతో పాటు, మీ ఫ్యామిలీలో ఒక భాగం అయిపోతారు. అన్ని కష్ట సుఖాల్లోనూ పాలు పంచుకుంటారు. పండుగ వచ్చినప్పుడు ఎంతమంది స్వామికి అమ్మవారికి బట్టలు పెట్టింటారు, ట్రై చేయండి. ఇదో మా స్వామికి ఇదో ఒక జత తీసుకొచ్చిన బట్టలు స్వామికి పెడదాం, అమ్మవారికి పెట్టండి, చీర పెట్టండి అమ్మవారికి. అమ్మ ఇది నీది చీర, పండగకు తీసుకొచ్చాను.
ఆ ఫీల్ ఒక్కసారి అనుభవించండి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో మీరే అద్భుతం అంటారు నిజంగా. అంటే ఎప్పుడైతే మనం దేవుళ్ళు దేవతలు మనతో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారని నమ్ముతామో వాళ్ళు వచ్చి ఉంటారండి. ప్రతి దాంట్లో భాగమవుతారు. ఊదిబత్తిలు వెలిగిస్తుంటారు. అప్పుడప్పుడు మనకు చేతికి కాలుతూ ఉంటుంది. ఎందుకు కాలుతుంది తెలుసా? కావాలని కాలుస్తారు. మనము దేవుడి దగ్గర కూర్చున్నా కూడా మన థాట్స్, మన బ్రెయిన్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అది ఇది ఆలోచిస్తూ మనము ఊదిబత్తిలు వెలిగిస్తూ ఉంటాము. నిజాన్ని ఎందుకు కాలుతుంది తెలుసా? వాళ్ళే కాలుస్తారు. నా ఎదురుగా నువ్వు కూర్చొని నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు. అప్పుడు మాట్లాడండి, స్వామి తప్పైపోయింది, అంతే, తప్పైపోయింది స్వామి, ఓకే నేను ఓకే ఇంకా నేను ఏం ఆలోచించాను అనండి. ఓకే నేను ఏదో తప్పుగా ఆలోచించాను, నువ్వు కాల్ చేసావు కదా, లేదంటే నేను ఏదో ఈరోజు తప్పు చేశాను అందుకే కాలింది కదా, పోనీలే ఊదిబత్తితో కాల్చావు, అయిపోయింది, అంతటితో ఆ కర్మ అయిపోయింది అని నవ్వుకోండి స్వామితో కూర్చొని. ఇంకా అద్భుతంగా జరుగుతుంది పూజ. ఆ రోజు ఇంకా బాగా చేస్తావు. అంటే కాల్చడం అంటే దేవుడు ఏమన్నా సైకోనా షాడిష్ట ఎందుకు కాల్చాలి అనొచ్చు. అదేముందండి, చిన్న గాయము. భక్తులు కూర్చుంటే అవన్నీ పోతాయి. కానీ నీకు ఎలా తెలియజేయాలి? నువ్వు ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు. నా పూజలో ఉండి నువ్వు పూజ చేయకుండా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? అసలు పూజ చేసేది ఏంటంటే మనశ్శాంతి కోసం. అది పక్కన పెట్టేసి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఊదిబత్తిలు వెలిగిస్తే కాలకుండా ఎలా ఉంటుంది? కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి మనం ఫస్ట్. దేవుడు నిద్రపోతున్నావు, పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు ఒకసారి స్వామి ఇది చూడండి స్వామి, ఏం జరుగుతుందో, నా జీవితం ఏంది, ఎట్లా అవుతుంది, బాధలో ఉన్నావు, నువ్వు నిజంగా కష్టాల్లో ఉన్నావు, నీ జీవితం నీకే అర్థం కావడం లేదు, చెప్పుకో. నా జీవితం అర్థం కావట్లేదు స్వామి, నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు, మీరే నాకు ఏదన్నా సాయం చేయండి, పలానా పని చేయడానికి నేను వెళ్తున్నాను, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, నేను నీ మీద భారం వేస్తున్నాను, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు వెళ్ళేది చెడు పనికే కావచ్చు నువ్వు వెళ్ళేది చెడు పని కోసమే కావచ్చు, కానీ ఆ విషయం చెప్పుకో, దేవుడికి చెప్పుకో, అమ్మవారికి చెప్పుకో. అమ్మ, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఇది, నన్ను ఏం చేయమంటారు, కుదిరితే మీరు ఆపండి. అంతే, ఒకటే మాట, మీకు కుదిరితే మీరు ఆపండి. నా వల్ల కావట్లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను చెడు చేయకుండా ఆగలేకపోతున్నాను, నా మనస్సు నా ఆధీనంలో లేదు. ఒకవేళ మీకు ఆపాలనుంటే ఆపండి, అయిపోయింది, భారం వేసేయండి వాళ్ళ మీద. సో ప్రతి దానికి కూడా మనం చేసే ప్రతి పనిలోనూ రేపటి గురించే ఉంటుందండి. ఈరోజు నువ్వు చేసే ఆ చెడు పని, లేదంటే నిన్ను వాళ్ళు ఆపలేదు అంటే నువ్వు చేయబోయే పనికి రేపటి రోజున జరగబోయే పనికి లింక్ ఉందని అర్థం. ఎప్పుడైతే వాళ్ళ మీద భారం వదిలేస్తావో, వాళ్ళ మీద భారం పెట్టేస్తావో, సో వాళ్ళు ఆపాలి అనుకుంటే ఆపుతారు, లేదు రేపటి కోసం ఒకటి జరగాలి అంటే జరుపుతారు. నేను ఇంత చెప్పాను కదా, దీని అంత మీనింగ్ ఏంటంటే ఒక్కటి మాటలు చెప్పనా, సింపుల్. మీరు దేవుళ్ళతో మాట్లాడడం నేర్చుకోండి, బయటికి ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి. మీకు ఏడుపు వస్తే ఏడ్చేయండి, కళ్ళంపటి నీళ్లు కాచుకోండి, మీ అమ్మగా భావించండి అమ్మవారిని. వితిన్ రోజుల్లోనే మీకు తెలియజేస్తారండి, మీకు అర్థమైపోతుంది మీ సిచ్యువేషన్ ఏంటని. అసలు ఎలా ఉంటుందంటే, మనం ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే చెప్పుకోగలుగుతామో మనలో ఉన్న బాధలు మొత్తం పోతాయి, మనకున్న కష్టాలు మొత్తం పోతాయి. నువ్వు గట్టిగా బాగా నీ పరిస్థితి బాగాలేదు, డబ్బు లేదమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేదంటే ఇల్లు లేదమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీ పరిస్థితిని వాళ్ళకు చెప్పుకో. సరిగ్గా వారం తిరిగే లోపు నీకు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సమాధానం రాకపోతే అప్పుడు అడుగు. నన్ను నమ్మొద్దు, ఒకవేళ మీకు రాకపోతే, అలాంటి ఒక ఇన్సిడెంట్ మీకు జరగకపోతే మళ్ళీ మీ జీవితంలో నా ఛానల్ చూడొద్దు. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ అనే ఛానల్లే అన్సబ్స్క్రైబ్ చేసి బ్లాక్ చేసేయండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి, ఇంకా నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాల్సి వస్తుంది. నాకు జరిగిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయండి నిజంగా.
ఇంకా మళ్ళీ మనం ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఇవి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చాలా బాగా గమనించండి. సాధారణంగా ఏంజల్స్ మనము ఎక్కడ చూస్తుంటాము? బైబిల్లో చూస్తుంటాము. ఏంజల్స్ని బైబిల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఇదే దేవాలయంలో గర్భాలయం వెనుక సైడ్ అయితే ఉంటుందండి ఏంజల్. ఇది జంబూ ట్రీ వృక్షం, జంబూ వృక్షం అది. అక్కడ చూడండి ఏంజల్, ఆ జంబూ వృక్షాన్ని పట్టుకొని ఆకులు పట్టుకొని ఉంది చూడండి. చాలా క్లియర్గా చూడండి, అద్భుతం. யார் அந்த இடத்துல ஹை பீப்புளா இருக்காங்களோ, அதாவது டப்புல இருக்கிறவங்க, ஹைட்டா இருக்கிறவங்க, டப்புல இருக்கிறவங்க, அவங்க அது வேற எதுவும் ஒண்ணுமே இல்லை. இது பார்வதி தேவி சபை. சுவாமி இங்க இருக்காரு. சுவாமி இப்ப குடியில இருப்பாரு. ஈவினிங் குடிக்கு வந்துருவாரு. జంబూ రిషి జామున్ ఫ్రూట్ ఒక రిషి తపం. అంటే ఒకప్పుడు ఇన్ని మతాలు లేవండి. అన్ని మతాలు హిందూ మతాలే. తర్వాత సో సపరేట్ అయ్యాయేమో అనిపించేలాగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే. అలా అవ్వకపోతే ఈ ఏంజల్కు ఇక్కడ మన హిందూ దేవాలయంలో పని ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ వృక్షంకు చాలా గొప్ప చరిత్ర ఉందండి. స్థల పురాణంలో మొత్తం వస్తుంది, క్లియర్గా చూపిస్తాను. ఇది మాత్రం చాలా హైలైట్. చూడండి, ఏంజిల్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఆ చెట్టు వృక్షము ఆకుల కోసమే వచ్చినట్టుగా ఉంటుంది. ఈ దేవాలయంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదే విభూది ప్రాకారం గురించి. ఈ దేవాలయంలో మొత్తం 5 ప్రాకారాలు ఉన్నాయి. అయితే ఈ 5 ప్రాకారాల్లో 5వ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టించినట్లుగా చెప్తారండి. ఈ ప్రాకార నిర్మాణంలో పనిచేసిన వారికి సొమ్ము నిమిత్తం కొంత విభూదిని ఇచ్చేవారట ఆ సిద్ధుడు. ఆ పనిచేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చూడగానే ఆ విభూది బంగారంగా మారేదట. సాక్షాత్తు పరమేశ్వరుల వారే ఆ సిద్ధునిగా వచ్చి ఈ ఆలయ ప్రాకారం నిర్మింప చేశారని భక్తుల గట్టి నమ్మకం అండి. అందువలనే దీనికి విభూది ప్రాకారం అని పిలుస్తారు. 4వ ప్రాకారం లోపలే ప్రస్తుతం జంబుకేశ్వర ఆలయం అయితే ఉంది. స్వామివారిని అక్కడిని దర్శించుకుంటాం. ఇది సుమారు 450 గజాల పొడవు, 150 గజాల వెడల్పుతో నిర్మించబడి ఉంది. నిజంగా అద్భుతం జరిగింది కదా ఇక్కడ. విభూది బంగారంగా మారడం అంటే మామూలు విషయమా? ఈ దేవాలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి. ఒక రోజున పార్వతీమాత ఏదో సందర్భంలో శివయ్యను ఒక ఎగతాళి మాట అందట. దానికి మనస్సు కష్టపెట్టుకున్నటువంటి శివయ్య ఆమెను కైలాసం వదిలి పెట్టి భూలోకం వెళ్ళి ఉండమని ఆజ్ఞాపించారు. పార్వతీమాత భూలోకం వచ్చింది. తన మనస్సుకు నచ్చిన ప్రదేశం కొరకు వెతికి చివరకు కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ జంబూ ద్వీపంలో నివాసం ఏర్పరచుకుందండి. ఆమె కావేరీ నదిలో స్నానం చేసి ఆ నది నీటిని తెచ్చుకొని తన తపశ్శక్తితో ఆ నీటితోనే తానే ఒక లింగరూపం తయారు చేసుకొని దానిని ఒక నేరేడు చెట్టు కింద ప్రతిష్ఠ చేసుకొని పూజించుకుంటూ ఉండేది. ఎవరు? అమ్మవారు. ఆ వృక్షం జంబూ ముని తలలో నుంచి మొలుచుకొని వచ్చిన వృక్షమే. ఆ విధంగా జంబూ మునికి మోక్షప్రాప్తి కలిగింది కూడా. అయితే అసలు ఈ వృక్షం ఎలా వచ్చింది ఏంటి అన్నదానికి కూడా స్థల పురాణం వేరే ఉందండి. అది కూడా నేను చెప్తాను. అయితే దానికంటే ముందు ఇప్పుడు ఏం జరిగింది చెప్తాను. తలలో నుంచి మొలుచుకొని వచ్చింది కదా ఆ వృక్షం. ఆ విధంగా జంబూమునికి మోక్షప్రాప్తి కలిగింది. ఆమె తపోభూమి అయిన జంబూద్వీపాన్ని చేరి కావేరీ తీరాన తపోదీక్షను ప్రారంభించింది. కావేరీ జలాన్ని చేతుల్లోకి తీసుకోగానే అదొక లింగంగా రూపుదాల్చి వెంటనే శివునిలో శక్తి ఐక్యమైంది అని చెప్తారు. అందుకు తార్కాణంగా ఆ జలలింగం కావేరీ తీరంలో నిలిచిపోయింది. ఇదే ఆ జలలింగం ఉన్నటువంటి ప్రదేశం జంబుకేశ్వరం. అసలు ఆ ఒక ఋషి తలలో నుంచి ఎందుకు ఆ చెట్టు అలా వచ్చింది అంటే, సాధారణంగా ఎవరైనా మొదట మనుషులుగానే ఉంటారు, తపస్సు చేసి ఋషులుగా మారతారండి.
ఏం జరిగిందంటే ఒకప్పుడు జంబూ ఋషి అని ఒక ముని ఉండేవారట. ఆయన ప్రతిరోజు కైలాసం వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని వస్తూ ఉండేవారు. ఒక రోజున ఆయన అలా వెళుతూ బాగా మగ్గినటువంటి ఒక జంబూ ఫలాన్ని అంటే నేరేడు పండును తీసుకువెళ్ళి శివయ్యకు సమర్పించారండి. ఆయన దానిని నోటిలోకి వేసుకొని తిని గింజను బయటికి ఉమ్మివేశారట. ఎవరు? శివయ్య. ఆ గింజను శివుడు తనకు ఇచ్చిన మహాప్రసాదంగా భావించినటువంటి జంబూ ముని ఆ విత్తనాన్ని నోట్లో వేసుకొని మింగేశాడు. వెంటనే ఆయన తలలో నుంచి ఒక నేరేడు మొక్క పైకి మొలుచుకొని వచ్చింది. దీనితో కంగారు పడినటువంటి ముని తరుణోపాయం చెప్పమని శివుడిని ప్రార్థించారు. అంటే ఏంటి స్వామి ఇలా జరిగింది అని వేడుకున్నారు. దీంతో అప్పుడు శివయ్య కావేరీ నది ఒడ్డున జంబూ వృక్షాలు ఉన్న వనంలోకి వెళ్ళి నివసించమని అతనికి ఆజ్ఞాపించారు. అలాగే త్వరలోనే నీకు మోక్షం సిద్ధిస్తుంది అని కూడా చెప్పారట. ఇక జంబూ ముని ఈ ప్రదేశానికి వచ్చి నివసించసాగారు. ఆయన తల మీద మొలిచిన మొక్క పెద్ద వృక్షంగా ఎదిగిపోయింది. జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్నది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారండి. పొన్ని అని పిలుస్తారు అక్కడ వాళ్ళు. తమిళంలో పొన్ని అంటే బంగారం అనే అర్థం. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ శివలింగం పానపట్టం నుండి ఎల్లకాలం నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టంపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండితే అందులో నుంచి నీరైతే వస్తుందండి. ఇక నేను చెప్పాను కదా, పార్వతీమాత ఈ చెట్టు కింద తపస్సు చేశారని. ఆ చెట్టే ఈ చెట్టు, ఆ ముని తలలో నుంచి వచ్చినటువంటి చెట్టు. ఎప్పుడో జరిగినటువంటి దానికి మరేదో లింక్ ఉంటుంది చూడండి. సో ఇప్పటివరకు మీరు చూసినటువంటి ఈ లింగం వచ్చేసి జలలింగం అండి. పంచభూత లింగాల్లో 2వ లింగమే ఈ జలలింగం. తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ దేవాలయం అయితే ఉంటుంది. మద్రాసుకు అంటే చెన్నైకి 330 కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి జిల్లా కేంద్రమైన తిరుచిరాపల్లికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తిరువెన్నకావల్ అనే ఊరిలో ఈ శ్రీ జంబుకేశ్వర ఆలయం అయితే ఉంటుందండి. పంచభూత లింగాల్లో 2వ లింగము. సో నాకు తెలిసి నేను చాలా బాగా వీడియో చేశాను అనుకుంటున్నాను. దేవాలయం లోపల వైపు ఇలా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. మ్యాక్సిమం నాకు తెలిసిందంత చెప్పానండి. కొంచెం ఎక్కువగా నేను ఏమైనా చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఇకపోతే చండీ హోమం అయితే మనస్ఫూర్తిగా చాలా గొప్పగా చేయించాలి అనుకుంటున్నాను. 996 రూపాయలు ఎక్కడ పోలేదండి ఒక్కరోజు ఖర్చు. ఒకసారి ఆలోచించండి. ఈ చండీ హోమమే మీ జీవితాన్ని మార్చొచ్చేమో. ఓం నమః శివాయ. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలు చూస్తున్నారు కానీ మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి.